వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. ఆకాశం హరివిల్లే నేలకు వంగితే దాని మీద కూర్చొని ఊయాలూగితే ఎలా ఉంటుంది? అర్ధచంద్రకాలంలో వంగిన హరివిల్లును తిరిగేసి దాని మీద పవలిస్తే ఆ ఆలోచనకు, ఆ ఊహకు కళ లాంటి కళే ఓ ప్రత్యేక ప్రతిరూపంగా మన కంటికి కనిపిస్తున్న జాతీయ విహంగం. అంటే మీకు సరిగ్గా అర్థం కాలేదనుకుంటా. విహంగం అంటే పక్షి. అందాల నాట్య మయూరికి మరో రూపం. ఆ సోయగాల నసరప నాట్య మయూరి పేరే నెమలి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముని కిరీటంలో ఒదిగిపోయిన పింఛం. త్రేతాయుగంలో వెలిసిన అయ్యప్ప స్వామికి వాహనంగా ప్రపంచానికి అందాల సిరులను పంచిన వన్యప్రాణి. త్రేతాయుగం నాటి భరతుడు పాలించిన భారత భూమిని వెలుగులోకి తెచ్చిన వాస్కోడి గామాకు నిజంగానే ఇప్పుడు హ్యాట్సాఫ్ చెప్పాలి. యుగాలు గతించిపోయిన చరిత్ర పుటల్లో శాశ్వతంగా శాంతి సామరస్యాలకు నెలవుగా నిలిచిపోయిన భారత భూమి చేసుకున్న పుణ్యం. శ్రీరామచంద్రమూర్తి నడయాడిన పాద పద్మంగాని ఈనాటికి భారతమాత పులకించిపోతోంది. నదులు, నవనీతాలు, జలజల పారే సెలయేటి పరవళ్లకు పచ్చని తోరణంగా మారిన అటవీ సంపదకు ఆనవాళ్లుగా ప్రతిబింబిస్తున్న భరతభూమిలో వన్యప్రాణుల్లో ఒకటైన అందాల విహంగమే ఈ నెమలి. పేరుకు పక్షి జాతికి చెందిందైనా అటు శాకాహారంతో పాటు మాంసాహారాన్ని కూడా కలిపి లాగించేస్తుంది. మెలమెల మెరిసే రంగుల హంగులతో హంగామా చేసే నెమలి పింఛాన్ని శిరస్సును ధరించిన శ్రీకృష్ణుడికి ఓ ప్రత్యేక గుర్తుగా మారిపోయిన ఇదే పక్షి సుబ్రహ్మణ్య స్వామికి కూడా వాహనంగా మారింది. శాకాహారంలో మొక్కలు, మొలకలు, విత్తనాలను ఆహారంగా తినే నెమలి కీటకాలతో పాటు బల్లుల్లాంటి సరీసృపాలను, కప్పలను కూడా ఇది నాన్ వెజ్గా లాగించేస్తుంది. జనారణ్యానికి దగ్గరలో కానీ, జనం మధ్యలో కానీ ఇది నివసించే అవకాశాలు చాలా తక్కువ. అదే అటవీ ప్రాంతాల్లో కానీ, ప్రత్యేక అభయారణ్యాల్లో కానీ ఇవి క్షేమంగా పెరుగుతాయి. ప్రపంచ నెమలి జాతికి చెందిన ఈ అందమైన పక్షుల్లో ముఖ్యంగా ఆఫ్రికా తర్వాత భారత్లో పెరిగే నెమలులు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయంటారు. మన దేశంలో కనిపించే నెమలులు ఎక్కువగా అప్రోపావో కాంగో లెనీస్ అనే జాతికి చెందినవి. ఇది భారత ఉపఖండంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ జాతి నెమలనే భారత్, శ్రీలంక దేశాలు జాతీయ పక్షిగా ఎన్నుకున్నాయి. ఇక ఈ నెమలి జాతులు ఆయా రంగుల్లోనే మరో వర్ణం కూడా ఉంది. ఇది ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. ఇది పావో మ్యూటికస్ అనే జాతికి చెందింది. ఇది మయన్మార్ నుంచి జావా వరకు ఉన్న ప్రాంతాల్లో ఈ తరహా నెమళ్లు కనిపిస్తాయి. కాకపోతే ఈ తరహా నెమళ్లకు నివసించే ప్రాంతాలు అనువుగా లేవనేది ప్రాథమిక సమాచారం. అందుచేతనే ఇవి ఎక్కువగా వేటగాళ్లకు బలైపోతున్నట్లు తెలుస్తోంది. దాంతో ఈ తరహా జాతికి చెందిన నెమలులు అంతరించే దశకు చేరిపోతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఆకుపచ్చ రంగు నెమలులు 5 రకాల వేరువేరు జాతులుగా ఉంటాయి. వీటిలో మరికొన్నింటిని ఉపజాతులుగా కూడా వర్గీకరించారు. నెమలి పించాలు కన్నులకు విందు చేయడానికి అతలు కారణం వాటి తోకకు ఉండే ఓ రకమైన పీచు లాంటి పదార్థం తళుకు బెళుకులకు కారణమంటారు వన్య ప్రేమికులు. పించాలపై ఉండే రంగురంగుల కన్నుల లాంటి ఆకారం నెమలికి ఇంత ఖ్యాతిని, ఇంత ప్రాధాన్యతను తెచ్చిపెడుతుందనడంలో సందేహం లేదు. వాటి 7 రంగుల ఇంద్రధనస్సు లాంటి రంగులు నెమలి తోకపైన కనిపించడానికి కారణం ఎరుపు, నీలం రంగులు కలిసిన పీచు లాంటి పదార్థమే అందుకు కారణమంటారు మరికొందరు. రంగులలోని అమరికలు ఓ వరుసలో ఉండడం వల్ల కాంతి పరివర్తనం నెమలి పింఛాన్ని మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి కారణమవుతుంది. దాంతో నాట్యమాడుతున్న నెమలి పింఛాలపై వివిధ రంగులు మన కంటికి కనువిందు చేస్తున్నాయి.
గురించి చెప్పాలంటే ఓ ప్రత్యేకమైన లక్షణం ఉంది. అది అన్ని డొమెస్టిక్ జంతువులాగే నెమలి కూడా పెంపుడు జంతువే అనే విషయం గత 2000 సంవత్సరాల చరిత్రను తిరిగేస్తే తెలుస్తుంది. తాజా పరిణామాల ప్రకారం ఇప్పుడు జనావాసాలకు అతీతంగా అరణ్యాలకే పరిమితం కావడం విశేషం. దాంతో నెమలిపై మోసు పెంచుకున్న వీక్షకులు, జంతు ప్రేమికులతో పాటు ముఖ్యంగా వేటగాళ్ల చేతికి చిక్కిన నెమలు హతమైపోతుంటే వాటి ఉనికికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. సో ఈ కారణాలతోనే ప్రభుత్వాలు వాటిని అటవీ పక్షిగానే పరిగణిస్తున్నాయి. భారతీయ నెమలిని యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, మెక్సికో, హోండురాస్, కోస్టారికా, కొలంబియా, గయానా, సురినామ్, బ్రెజిల్, ఉరుగ్వే, అర్జెంటీనా, దక్షిణాఫ్రికా, స్పెయిన్, పోర్చుగల్ దేశాలకు పరిచయం చేశారు. గ్రీస్, ఇటలీ, మడగాస్కర్, మారిషస్, రియూనియన్, ఇండోనేషియా, పాపువా న్యూ గినియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, క్రొయేషియా లోక్రమ్ ద్వీపంలో ఇవే రంగుల హరివిల్లులు విహంగాల అంతరంలో విహరిస్తున్నాయి. ఇక భారతీయ నెమలిని నీలి నెమలిగా పిలుస్తారు. ఇది భారత ఉపఖండానికి చెందిన రూపాంతరం చెందిన పక్షి జాతిగా కొంతమంది పరిశోధకులు భావిస్తారు. కానీ అది అసంపూర్ణ వివరణ కానీ ఈనాటికి కనిపిస్తోంది. ఇందులో మగ, ఆడ నెమళ్లుగా 2 లింగ భేదాలుగా కనిపిస్తున్న నెమళ్లలో మగవాటిని నెమలి అని, ఫిమేల్ నెమలిని పీహాన్స్ అని పిలుస్తారు. కాగా భారతీయ నెమలి లైంగిక డైమోర్ఫిజం రూపంలో కనిపిస్తుంది. ఇది ముదురు రంగులో ఉంటుంది. ప్రధానంగా నీలి రంగుతో గరిట లాంటి ఆకృతిని కలిగిన నెమలి పింఛం కనుపాపను పోలిన ప్రత్యేక ఆకృతి నిజంగానే వర్ణనకు అందనిది. నెమలి పింఛాన్ని ఫ్యాన్గా ఉపయోగిస్తారు. దీన్నే పల్లె భాషలో విసనకర్ర అని కూడా అంటారు. నెమలికి గ్రీకు పదం టావోస్, ఇది పెర్షియన్ తవస్కి సంబంధించింది. ప్రాచీన హీబ్రూ పదం టుకి, అయితే ఆధునిక పదం తపస్. తమిళంలో టోకి అని, ఈజిప్షియన్లో టేక్ అని, సంస్కృతంలో మయూరా అని పిలుస్తారు. నెమళ్లలో తెల్ల రంగు నెమళ్లు కూడా ఉన్నాయని మనలో కొంతమందికి తెలియదు. సాధారణంగా నీలి రంగుతో పాటు అనేక వర్ణాలతో కలిసి ఉన్న నెమళ్లు పూర్తిగా ఒకే ఒక్క రంగు తెల్ల నెమళ్ల వీక్షకులను బాగానే ఆకర్షిస్తున్నాయి. భారత్లో తమిళనాడు, పొలాచిలో, ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని సైంటిఫిక్ భాషలో అల్బినో అని కూడా పిలుస్తారు. వీటి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అభయారణ్యాల్లో ప్రభుత్వాలు ప్రత్యేక రక్షణ కల్పిస్తున్నాయి. లూసిజం అనే జన్యు పరివర్తన కారణంగా ఇలాంటి తెల్ల నెమళ్లు ఆవిర్భవిస్తున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. ఇక్కడ మరో విషయం కూడా మనం గమనించాలి. లూసిజం ద్వారా గేదెలు, గుర్రాలు, జిరాఫీలు, జింకలు, ఆక్సోలోట్లతో పాటు ఇతర పక్షి జాతులు కూడా పరివర్తనం చెందుతాయని జంతు శాస్త్ర పరిశోధనల్లో వెల్లడైంది. ప్రకృతిలో ఓ ప్రత్యేక ఆకర్షణకు ప్రత్యేకించబడిన నెమలి నిజంగానే భారతీయ జాతీయ పక్షిగా ఎంపిక కావడం హర్షించదగిన విషయం. మరో మాటగా చెప్పాలంటే ఇది పక్షి జాతుల్లో ఓ రారాజు పక్షిగానే భావించాలి. ఆకాశంలో కనిపించే ఇంద్రధనస్సు మన చేతికి ఎలాగూ అందదు. కనీసం ఆ రంగుల్లో మన కంటి ముందు కనువిందు చేస్తున్న ఈ జాతీయ పక్షిరాజు నెమలిని చూస్తుంటే అదే అనుభూతి కలుగుతుంది. అందుకే ఈ జాతి పక్షులు అంతరించిపోకుండా సంరక్షించడానికి ప్రత్యేక సంరక్షణగా పణాలను కాడ ఏర్పాటు చేసింది. సో వీటిని వేటగాళ్ల వలల నుంచి రక్షించేందుకు అటవీ శాఖ మరిన్ని కఠినమైన చట్టాలను తీసుకువస్తే భారతీయ నెమలి ప్రత్యేకత ప్రపంచ దేశాల్లో ఎప్పటికీ కీర్తి పతాకాన్ని ఎగరవేస్తుండటంలో సందేహం లేదు. ఇదండి ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 1 టీవీ.